Hello everyone, welcome to A Square Academy. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మ్యాథ్స్ లో చాప్టర్ 11 వచ్చేసరికి ట్రిగ్నోమెట్రీ. మన ఫస్ట్ లెక్చర్ లో మనం ఇంట్రడక్షన్ అండ్ బేసిక్ ఫార్ములాస్ నేర్చుకుందాం. ఇవాళ ఎగ్జాంపుల్ 1, సెకండ్ లెక్చర్ లో ఎగ్జాంపుల్ 1. ఎగ్జాంపుల్ ఎందుకంటే మనకు బేసిక్ కొంచెం అర్థం అవడానికి ఎగ్జాంపుల్ నేర్చుకుందాం. ఎగ్జాంపుల్ 1 ఇంకా ఎక్సర్సైజ్ 1.1 లో 1 to 3 ప్రాబ్లమ్స్ చేద్దాం. నెక్స్ట్ మన ఎగ్జాంపుల్ 1 వచ్చేసరికి if tan A is equals to 3/4, then find the other trigonometric of angle A. అంటే tan A వాల్యూ ఇచ్చిండు 3/4. మిగతా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వాల్యూస్ అన్ని కనుక్కోవాలి. యాంగిల్ ఎక్కడ నుంచి ఏ నుంచి అంటే ఇక్కడ యాంగిల్ ఉంది అంటే ఇది మనం ఏమని తీసుకోవచ్చు BC. ఓకేనా, మనకి ఏమి ఇచ్చిండు సొల్యూషన్ given that మనకి ఏమి ఇచ్చిండు tan A is equals to 3/4. ఓకేనా, అసలు మనకి tan అంటే ఏంటి, మనకి tan theta అంటే ఏంటి, మనకి ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇప్పుడు మనకి ట్రయాంగిల్లో యాంగిల్ కి ఫేస్ చేసేది ఏంటి, మనకి ఇదొసరికి ఆపోజిట్ అవుతుంది. ఓకేనా, లాంగెస్ట్ సైడ్ హైపోటెన్యూస్ అవుతుంది. ఓకేనా, ఇది వచ్చేసరికి మనకి అడ్జసెంట్ అవుతుంది. ఓకేనా, మనకి tan A వచ్చి 3/4 అంటే ఏమి tan అంటే ఏంటి, మనకి ఆపోజిట్ బై అడ్జసెంట్. అంటే ఆపోజిట్ ప్లేస్ లో ఏంటి, మనకి 3, అడ్జసెంట్ వచ్చేసరికి 4. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలా, హైపోటెన్యూస్ కనుక్కోవాలి. మనకి బై పైథాగరస్ థీరం PH మీరు మొత్తం రాసుకుంటాం. పైథాగరస్ థీరం ప్రకారం ఏంటి, మనకి హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇంతేగా, హైపోటెన్యూస్ ఏంటి, ఏం లేదంటే మనం ఎక్స్ అని ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ ఎంత 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఎంత 16, 3 స్క్వేర్ ఎంత 9. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 16 ప్లస్ 9 ఎంత 25. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25 ఎట్లా రాసుకోవచ్చు మనం 5 స్క్వేర్. ఇప్పుడు ఈ స్క్వేర్ అడిపోతే ఏమైతే మనకి రూట్ 5 హోల్స్, ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5. ఓకేనా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5. ఇప్పుడు మనకి సేమ్ ఇక్కడ ఏమైంది, ఇప్పుడు ABC ఇది వచ్చేసరికి ఆపోజిట్, ఇది వచ్చేసరికి అడ్జసెంట్, ఇది వచ్చేసరికి హైపోటెన్యూస్. మనకి అడ్జసెంట్ ఎంత 4, ఆపోజిట్ ఎంత 3, హైపోటెన్యూస్ ఎక్స్ ఎంత వచ్చింది, మనకి ఎక్స్ వచ్చేసరికి 5 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు, యాంగిల్ ఏ నుంచి ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కనుక్కోమన్నాడు. ఫస్ట్ ఏం కనుక్కోవాలి మన ట్రిగ్నోమెట్రిక్ రేషియో అంటే ఫస్ట్ సైన్ ఏ. మీరు అందరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి మీకు మన ఫస్ట్ లెక్చర్లో ఏవైతే ఫార్ములాస్ నేర్పించానో అవి ఇక్కడ ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఓకేనా, మనకి సైన్ థీటా అంటే ఏంటి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సైన్ ఏ కూడా అదే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ ఎంత ఉంది 3, హైపోటెన్యూస్ ఎంత 5. నెక్స్ట్ ఏంటి మనకి కాస్ అంటే ఏంటి, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ ఎంత ఉంది మనకి 4, హైపోటెన్యూస్ ఎంత 5. నెక్స్ట్ వచ్చేసరికి tan ఆల్రెడీ వాడచ్చు, మనకు వచ్చింది కరెక్ట్ అని చెక్ చేద్దాం. tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఎంత ఉంది 3, అడ్జసెంట్ ఎంత 4 వచ్చింది కదా సేమ్. నెక్స్ట్ ఏముంది మనకి, నెక్స్ట్ వచ్చేసరికి కాట్ ఏ ఎంత మనకి, కాట్ వచ్చేసరికి అడ్జసెంట్ బై ఆపోజిట్. అడ్జసెంట్ ఎంత ఉంది 4, ఆపోజిట్ ఎంత 3. నెక్స్ట్ వచ్చేసరికి సీకెంట్ థీటా. సీకెంట్ అంటే ఏంటి మనకి హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. హైపోటెన్యూస్ ఎంత 5, అడ్జసెంట్ ఎంత 4. నెక్స్ట్ వచ్చేసరికి కొసికెంట్ థీటా అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్. హైపోటెన్యూస్ ఎంత 5, ఆపోజిట్ ఎంత 3. ఇది మనకి ఎగ్జాంపుల్ 1, సింపుల్ బేసిక్ ప్రాబ్లం.
ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రాబ్లం అయిపోయింది. దీన్ని బట్టి మనకి ఒక ఐడియా వస్తుంది అసలు ట్రిగ్నోమెట్రీ ఎట్లా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ కూడా సేమ్ బేసిక్ ప్రాబ్లం ఎక్సర్సైజ్ 1.1లో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి 8 సెంటీమీటర్ 15 సెంటీమీటర్ and 17 centimeter are lengths of AB, BC and CA respectively. Then find the sin A, cos A and tan A. అంటే ఏ ప్లేస్ లో యాంగిల్ ఉంది, ఇక్కడ యాంగిల్ ఉంది, ఇదేమైతే మనకి ఏ బి సి. ఓకేనా, ఇప్పుడు ఏమి ఇచ్చిండు, ఏబి ఈజ్ ఈక్వల్స్ టు గివెన్ దట్ AB is equals to 8 centimeter, BC is equals to 15 centimeter. Next CA is equals to 17 centimeter. ఓకేనా, నేను ఇక్కడ రాసుకున్నాను. AB ఎంత 8 centimeter, BC 15 centimeter, CA 17 centimeter. ఓకే, యాంగిల్ కి ఎగ్జాక్ట్లీ ఫేస్ చేసి దీన్ని ఏమంటాం మనం, ఆపోజిట్ కింద ఉండేదాన్ని అడ్జసెంట్. ఇది వచ్చేసరికి హైపోటెన్యూస్. ఇప్పుడు ఏం కనుక్కున్నాడు, ఏ నుంచి సైన్ ఏ, కాస్ ఏ అండ్ టాన్ ఏ. మనకి సైన్ ఏ, సైన్ టీటా అంటే ఏంటి, మనకి సైన్ టీటా అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ ఏమి ఇచ్చింది మనకి 15 బై ఆపోజిట్, హైపోటెన్యూస్ ఎంత 70. నెక్స్ట్ ఏంటి, కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, కాస్ అంటే ఏంటి మన అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ ఎంత 8, హైపోటెన్యూస్ 70. నెక్స్ట్ టాన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, టాన్ అంటే ఏంటి మన, టాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఎంత ఉంది మనకి 15, అడ్జసెంట్ ఎంత 8. ఈ మూడే కనుక్కోమన్నాడు, కానీ మనం ఎక్స్ట్రా కూడా కనుక్కున్నాం. నెక్స్ట్ ఏంటి మనకి కాట్ థీటా. కాట్ అంటే ఏంటి, కాట్ అడ్జసెంట్ బై ఆపోజిట్. అడ్జసెంట్ ఎంత 8, ఆపోజిట్ 15 సెంటీమీటర్. నెక్స్ట్ వచ్చేసరికి సీకెంట్ థీటా. సీకెంట్ అంటే హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. హైపోటెన్యూస్ ఎంత 17, అడ్జసెంట్ 8 సెంటీమీటర్. నెక్స్ట్ వచ్చేసరికి కోసికెంట్ థీటా. కోసికెంట్ అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్. హైపోటెన్యూస్ ఎంత 17, ఆపోజిట్ ఎంత 50. ఇది బేసిక్ ప్రాబ్లమ్స్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ద సైడ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR PQ is equal to 7 centimeter, PR is equal to 25 centimeter and angle Q is equal to 90 degrees respectively. Then find the tan P minus tan R. ఇక్కడ ఇది ప్రాబ్లం చేసే ముందు మీ అందరికి ఒక కాన్సెప్ట్ లేదు, అదేంటంటే triangle PQR angle at right angle at 90 degrees. Same PQR. tan P minus tan R అంటే ఇక్కడ నుంచి ఒక యాంగిల్ ఉంది, ఇంకోటి ఏమో ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మనకు కొంచెం మారుతుంది, హైపోటెన్యూస్ అయితే సేమ్ ఉంటుంది. హైపోటెన్యూస్ యాంగిల్ కి ఎగ్జాక్ట్ ఫేస్ చేసి ఇది వచ్చేసరికి ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్. కానీ ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇక్కడ వచ్చేసరికి ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్. సింపుల్ కాన్సెప్ట్, దీన్ని బట్టి ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. మనకి చెప్తాను ఫస్ట్ సొల్యూషన్. Given that PQ is equals to 7 centimeter, PR is equals to 25 centimeter, Q angle 90 degrees వచ్చేసరికి Q దగ్గర ఉంది. ఇప్పుడు ఏదో ఒక ట్రయాంగిల్ తీసుకొని దానిలో PQ ఎంత, ఇది వచ్చేసరికి 7 centimeter. నెక్స్ట్ PR is equals to 25 centimeter. ఇది ఫైండ్ చేస్తాం. మనకు పైథాగోరస్ థీరం ఏంటి, పైథాగోరస్ థీరం hypotenuse square is equals to side square plus side square. అంతేగా, హైపోటెన్యూస్ ఎంత ఉంది మనకి 25 స్క్వేర్ ప్లస్ ఒక సైడ్ ఎంత ఉంది
7 స్క్వేర్ ప్లస్ ఇంకోటి తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంది. ఎక్స్ 25 స్క్వేర్ ఎంత మనకి 25 స్క్వేర్ వచ్చేసరికి 625 is equals to 7 square 49 plus x square. ఓకేనా, ఇది సేమ్ అయితే మైనస్ 625 minus 49 is equals to x square. 625 minus 49 వచ్చేసరికి 576. 625 minus 49 is equals to 576 is equals to x square. దీన్ని మనం రాసుకోవచ్చు 24 square is equals to x square. 24 square is equals to 576. ఇప్పుడు స్క్వేర్ సేమ్ అయితే మనకి రూట్ 24 square is equals to x. ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్, x is equals to 24. ఓకేనా, x is equals to 24. అది ఇక్కడ వచ్చింది x is equals to 24. అది ఇక్కడ ఏమైంది, ఇప్పుడు adjacent ఏమైతుంది, ఇక్కడ adjacent is equals to 7, opposite is equals to 24. ఇప్పుడు రండి tan p. tan అంటే ఏంటి మనకి, tan అంటే ఆపోజిట్ బై adjacent. ఈ ట్రయాంగిల్ tan p అంటే ఇక్కడ నుంచి tan అంటే ఆపోజిట్ ఎంత ఉంది మనకి 24, adjacent 7. నెక్స్ట్ వచ్చేసరికి tan r నుంచి tan అంటే ఆపోజిట్ బై adjacent, అదైతే మారదు. ఆపోజిట్ ఎంత ఉంది ఇక్కడ, ఆపోజిట్ 24, adjacent వచ్చేసరికి 7. ఇక్కడ చాలా మంది ఈ మిస్టేక్ చేస్తారు. ఓకేనా, ఇట్లా డైరెక్ట్ వాల్యూ చేసి ఇది మిస్టేక్ చేస్తారని చెప్పేసి నేను కూడా చెప్పాను. ఇప్పుడు ఏమైతుంది అంటే అపోజిట్ అడ్జసెంట్ మనకు దీని వాల్యూస్ కూడా మారుతాయి మనకి. ఓకేనా, ఇది 24 ఇక్కడ 24 ఉంటుంది, ఇక్కడ 7 ఉంటుంది. ఓకేనా, ఈ మిస్టేక్ చేయద్దు. అడ్జసెంట్ మారింది కదా అని చెప్పేసి అది మారదు. ఇక్కడ 24 ఉంటుంది, 24 ఉంటుంది, ఇక్కడ 7 ఉంటుంది. జస్ట్ సైన్స్ మారుతాయి. ఆపోజిట్ అడ్జసెంట్ అయితే అడ్జసెంట్ ఆపోజిట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది మనకి tan r is equals to ఆపోజిట్ బై adjacent. ఆపోజిట్ ఎంత ఉంది, ఆపోజిట్ బై adjacent 7/24. మనం ఏం అడిగిన వాడు tan p minus tan r అడిగింది. ఓకేనా, tan p ఎంత మనకి, tan p వచ్చేసరికి 24/7 minus tan r 7/24. ఇక్కడ మనకి 7 ప్రైమ్ నెంబర్ కాబట్టి 7 ప్రైమ్ నెంబర్ అంటే ఏమైతే మనకి 7 ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇది మొత్తం మల్టిప్లై చేయాలి. 7 into 24 వచ్చేసరికి మనకి 7 into 24 189 వస్తుంది. 189 నెక్స్ట్ ఎల్సిఎం ఇక్కడ 24 into 24 minus 7 into 7. 24 into 24 ఎంత మనకి 576 minus 49/189. ఈ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 527/189 వస్తుంది. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. థర్డ్ ప్రాబ్లం వచ్చేసరికి ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC with a right angle at B in which small a is equals to 24 units, small b is equals to 25 units and యాంగిల్ వచ్చేసరికి ఇక్కడ ఉంది మంచిగా చూడాలి. యాంగిల్ వచ్చేసరికి ఏ దగ్గర క్యూ యాంగిల్తో థీటాతో థీటా ట్రయాంగిల్ ABC. Then find cos theta and tan theta. Cos theta and tan theta find out. First one given రాసుకుందాం. Given that a is equals to 24 units, small a, small b is equals to 25 units, right angle at B, angle at Q. ఇక్కడ సింపుల్ వే గుర్తుపెట్టుకోండి, ABC రైట్ యాంగిల్ ఇచ్చింది. ఓకే, స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి ఇచ్చింది యూనిట్స్ లెక్క. ఇప్పుడు మీకు స్మాల్ ఏ కావాలంటే ఇది మూసేయండి. ఓకే, ఏ మూసేస్తే ఏమొచ్చింది బీసీలో సారీ ఇది బి సి
మీకు బీసీ ఒక యూనిట్స్లో మీకు స్మాల్ ఏ యూనిట్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి స్మాల్ ఏ. నెక్స్ట్ ఒకవేళ మీకు బి కావాలనుకోండి, బి కావాలంటే ఇది మూసి, బి మూసితే ఏముంది, బి మూసితే సి అండ్ ఏ, సి అండ్ ఏ మధ్యలో మీకు స్మాల్ బి ఉంటుంది. సి కావాలంటే సి మూసితే ఏబి, ఏబి మధ్యలో మీకు సి యూనిట్స్ ఉంటాయి, స్మాల్ సి ఉంటాయి. ఓకేనా, ఇది స్మాల్ ఏ వచ్చింది. స్మాల్ ఏ ఎంత వచ్చిండు, 24 యూనిట్స్. స్మాల్ బి వచ్చేసరికి 25 యూనిట్స్. ఇది ఏమి లేదు కాబట్టి మనకి ఎక్స్. మనకు తెలిసిందంటే పైథాగరస్ థీరం, hypotenuse square is equals to side square plus side square. 25 square is equals to x square plus 24 square. నెక్స్ట్ మనకి 25 స్క్వేర్ వచ్చేసరికి 625 నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ x స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ వచ్చేసరికి 576. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ వస్తే ఏమవుతుంది, మైనస్ 625 మైనస్ 576 ఈజ్ ఈక్వల్స్ టు x స్క్వేర్. 625 మైనస్ 576 వచ్చేసరికి 49 ఈజ్ ఈక్వల్స్ టు x స్క్వేర్. 49 ఎట్లా రాసుకోవచ్చు మనం, 7 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు x స్క్వేర్. ఈ స్క్వేర్ వస్తే ఏమవుతుంది, రూట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 7. మనకి ఎక్స్ ఎంత వచ్చింది ఇప్పుడు, ఎక్స్ వచ్చేసరికి 7 వచ్చేసి, ఎక్స్ వచ్చేసరికి 7 వస్తుంది. ఇప్పుడు ఏం ఫైండ్ చేయమని మనకి, కాస్ థీటా అండ్ టాన్ థీటా ఫైండ్ చేయమని. కాస్ థీటా అండ్ టాన్ థీటా ఫైండ్ చేయమని. మనకి చూడండి, కాస్ థీటా ఏంటి, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ ఎంత ఉంది, ఇదేసరికి ఆపోజిట్, ఇదేసరికి అడ్జసెంట్. అడ్జసెంట్ ఎంత ఉంది, 7 బై హైపోటెన్యూస్ ఎంత 25. నెక్స్ట్ వచ్చేసరికి టాన్ థీటా. టాన్ ఎంత ఉంది మనకి, టాన్ థీటా అంటే ఆపోజిట్ అడ్జసెంట్. ఆపోజిట్ ఎంత 24, అడ్జసెంట్ ఎంత 7.